రాష్ట్ర వ్యాప్తంగా గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 80 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బాచుపల్లి ఎక్స్ రోడ్లో గంజాయి సరఫరా చేస్తున్న 2 వ్యక్తులను అరెస్టు చేశారు. వారి దగ్గర 4 కిలోల గంజాయిని సీజ్ చేశారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో కాజీపల్లిలోని స్థావరంపై దాడి చేశారు. అక్కడ దాచిన 76 కిలోల గంజాయి, 2 ఆటోలు, బైక్, 4 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం గంజాయి విలువ 22 లక్షల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి చెందినటువంటి అధికారులం మేము. గత రాత్రి మన బాచుపల్లి ప్రాంతానికి గంజాయి సరఫరా అయిందనేటువంటి సమాచారం వచ్చిన మీదట ఈరోజు ఉదయం మా సిఐ గారు సుభాష్ చంద్రరావు గారు, ఎస్ఐలు అఖిల్, వెంకటేష్ మరియు నా సిబ్బంది అందరూ కలిసి ఈరోజు బాచుపల్లి ఎక్స్ రోడ్ దగ్గర రూట్ వాచ్ నిర్వహించగా అక్కడ ఒక వాహనం మీద అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి ఒక 2 వ్యక్తుల్ని మేము ఆపి తనిఖీ చేయగా వాళ్ళ దగ్గర నుంచి ఒక 4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. తదుపరి విచారణ జరిపి అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడ స్టోర్ చేశారని విచారించిన మీదట వాళ్ళు అతని ముద్దాయిలో ఒకరైనటువంటి తుకారాం ఇంటిలో, కాజీపల్లి విలేజ్ మన బోర్డర్లో ఉంటుంది, జిన్నారం మండల్, అతని ఇంట్లో పెట్టినట్టుగా వచ్చిన సమాచారం మీదగా ఇంటి మీద దాడి చేయడం జరిగింది. ఇంటిలో సుమారు